మొదటి భూ సమీకరణలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యలు పరిష్కరించలేదని, తమకు ఫ్లాట్స్ ఇవ్వలేదని, వివిధ సమస్యలతో అధికారుల దగ్గరికి వెళ్లినా పట్టించుకోవటం లేదని రైతులు చెబుతున్నారు. అయితే కేంద్ర మంత్రి కూడా 2014 నుంచి 2019 వరకు ఉన్న సమస్యలను తమ వద్దకు తీసుకురావద్దని చెబుతున్నారట. రాజధాని ప్రకటన సమయంలో ఈ కేంద్ర సహాయ మంత్రి కనీసం టీడీపీలో కాదు కదా, దేశంలోనే లేరని, అసలు తాను ఎవరో కూడా అమరావతి రైతులకు తెలియదని అంటున్నారు. రాజధాని ఉన్న నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో స్థానిక ఎమ్మెల్యే అమరావతి నిర్మించేది తానే అని చెప్పుకుంటున్న మున్సిపల్ మంత్రి నారాయణ, కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిపి చంద్రబాబు త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రైతులతో చర్చించి సమస్యలు పరిష్కరించడంతో పాటు రెండవ భూ సమీకరణ అంశాలపై కూడా నిర్ణయం తీసుకుంటుందని చంద్రబాబు చెప్పారు. రైతుల మాటలే కాదు, కమిటీలోని మరో 2 సభ్యుల మాటలు కూడా మంత్రి పట్టించుకోవటం లేదంటూ గతంలో జరిగిన సమావేశానికి, మొన్న జరిగిన సమావేశానికి మధ్య నిర్ణయాలను సైతం పెమ్మసాని పూర్తిగా మార్చేస్తున్నారని సమాచారం. 3వ సమావేశంలో ప్రతి గ్రామ కంఠాన్ని పరిశీలిస్తామని, 10 సెంట్ల పైన ఉన్నవి మాత్రమే పరిశీలిస్తామని మంత్రి ప్రకటించడంతో రైతులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారట. రైతులు బాధితులతో సంబంధం లేకుండా అధికారులు చెప్పిన విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారంటూ కేంద్ర మంత్రి పెమ్మసానిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణాలపై 2-3 సార్లు రైతులతో చర్చలు జరుపుదామని మిగిలిన 2 సభ్యులు సూచిస్తే అవసరం లేదని అధికారులు చెప్పిన విధంగా రోడ్డు నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రి హుకుం జారీ చేశారట. ఒకవేళ రైతులు ఎదురు తిరిగితే తమకు ఎటువంటి సంబంధమూ లేదని ఇతర సభ్యులు చెప్పటంతో అంతా తానే చూసుకుంటానని పెమ్మసాని వారికి చెప్పారట. సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తే తమకు మరిన్ని కష్టాలు ఎదురవుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేంద్ర మంత్రి అధికారుల కంటే ఎక్కువగా రైతుల్ని అవమానిస్తున్నారని మండిపడుతున్నారు. ఇదే పద్ధతి కొనసాగితే ప్రతిఘటన తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.